నేను లవ్కి వ్యతిరేకం, లవ్ చేసుకునే వాళ్ళకి కాదు. నేను చదువుకి వ్యతిరేకం, చదువుకునే వాళ్ళకి కాదు. నేను తిండికి వ్యతిరేకం, తిండి తినేవాళ్ళకి కాదు. ఈ మాటలు వింటుంటే నన్ను పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు కదా. నాకు అలాగా అనిపిస్తోందండి. మేము హిందుత్వానికి వ్యతిరేకం, హిందువులకి కాదు అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఈ మధ్య చాలామంది నుంచి మనం ఈ మాటను వింటున్నాం. హిందువులు వేరు, హిందుత్వం వేరు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ప్రతి చెట్టులోని, పుట్టలోని, రాయిలోని, రప్పలోని, అన్నిటిలోని దేవుణ్ణి చూసేవాడు ఒక హిందువు. విగ్రహారాధన పనికిరాదు అనే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేది హిందుత్వం. రెండు ఒకటే. అన్నీ సమానం, అందరూ దేవుళ్ళు సమానం, అన్ని జాతులు సమానం అని చూసేవాడు హిందువు. నా దేవుడే గొప్ప, నా దేవుడినే నమ్మాలి, నా దేవుడిని నమ్మని వాళ్ళు బతకడానికి వీల్లేదు అనే వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడేది హిందుత్వం. రెండు సమానమే. హిందుత్వమే హిందువు, హిందువే హిందుత్వం. కానీ ఇలాంటి పిచ్చివాళ్ళు కొంతమందిని బుట్టలో వేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ధైర్యం ఉంటే మేము హిందువులకు వ్యతిరేకం కాదు, బీజేపీకి మాత్రమే వ్యతిరేకం అని పార్టీ పేరు చెప్పి మాట్లాడాలి. అంతేకాని హిందువులకి వ్యతిరేకం కాదు, హిందుత్వానికి వ్యతిరేకం అంటే నేను ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది. నేను లవ్కి వ్యతిరేకం కాదు, లవ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే వ్యతిరేకం. పిచ్చోళ్ళు అనుకుంటాం. ఆలోచించండి.